దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించటానికి 81వ కీర్తన మొదటి వచనం. కీర్తన మొదటి వచనం చదువుకుందాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, బలము కలిగినటువంటి దేవుడవు, బలహీనులమైనటువంటి మమ్ములను బలపరచటానికి నాయనా, ఈ లోకంలో మమ్ములను స్థిరపరచటానికి, మా విశ్వాసాన్ని బలపరచటానికి, నీ బిడ్డలుగా మమ్ములను మేము నాయనా జీవించటానికి మీరు మా ఎడల చూపుతున్నటువంటి కృపను బట్టి మిమ్ములను స్తుతిస్తూ ఉన్నాం నాయనా. సమాజ మందిరములో చేరి మిమ్ములను స్తుతించటానికి మీరిచ్చినటువంటి యొక్క తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, నిలబడినటువంటి వాడను ఒట్టివాడను మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి కొద్ది మాటలను మాట్లాడటానికి మీరే కృప చూపించండి. వ్యర్థమైన మాటలు నా నోట రాకుండానట్లుగాను నాయనా, వినినటువంటి ఆ యొక్క వాక్యాన్ని బట్టి మేమందరము కూడా మిమ్మలను ఆరాధించటానికి మీరే మమ్మలను సంసిద్ధులను చేయమని బలమైనటువంటి మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మరి చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగంలో ఆసాపు గారు అంటా ఉన్నాడు కదా, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. మనకు బలమై ఉన్న దేవునికి. ఎందుకంటే సాధారణంగా మానవులమైనటువంటి మనము మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి కాక ఒక్కొక్కరు ఒక్కొక్క బలం కలిగి ఉంటాం, ఒక్కొక్క బలము మీద ఆధారపడి ఉంటాం. అంటే శారీరకమైనటువంటి బలం ఉండొచ్చు. శారీరకమైనటువంటి బలాన్ని బట్టి మనం అతిశయించవచ్చు. మనకున్నటువంటి జ్ఞానం అనేటువంటి బలాన్ని బట్టి అతిశయించవచ్చు. ధనం అనేటువంటి బలం వల్ల అతిశయించవచ్చు. అధికారం అనేటువంటి బలం. ఇలా మనిషి అతిశయించటానికి అనేక రకాలైనటువంటి బలాలను మనము ఆధారం చేసుకుంటాం. ఇది నా బలం. కొందరికి నోరే వారి బలం, కొందరికి ధనమే బలం. అయితే ఇక్కడ ఈ కీర్తనాకారుడు అంటా ఉన్నాడు కదా, మనకు బలమై ఉన్న దేవునికి. మనము ఎవరి బలాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నామంటే దేవుని యొక్క బలాన్ని బట్టే ఈ సంతోషం, ఈ యొక్క ఆనందగానం. అంతేగాని ఆసాపు అనుకుంటా ఉన్నాడు, సమాజ మందిరంలో నిలబడి ఆయనని కీర్తిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం, ఇది మా బలం కాదది, మా యొక్క టాలెంట్ కాదది, మా జ్ఞానం కాదది. ఏది మా బలం అంటే మనకు బలమై ఉన్నటువంటి దేవునిని బట్టి ఆనందపడతా ఉన్నాం. అంటే మనము బలహీనులు అని ఒకవేళ మనం గ్రహించగలిగితే, నేను శక్తి లేనటువంటి వాడను అని మనలను మనం పరిశీలించుకుంటే, ఆయన
తన బలము చేత మనలను నింపేటువంటి దేవుడు ఆయన. సాధారణంగా మన హృదయాన్ని మనం ఏం చేస్తామంటే, మనకున్నటువంటి బలాలను బట్టి మన హృదయపు తలుపులను మూసివేసుకుని ఉంటాం. పర్వాలా, ఇక ఈ బలం ఉంది నాకు అని. కానీ ఆయన అంటా ఉన్నాడు కదా, నీవు బలహీనుడివి, నీ హృదయంలో నాకు చోటిస్తే నా బలము చేత నేను నింపుతాను. ఎందుకంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు కదా, అది గ్రహించినటువంటి వాళ్ళు అనుకుంటారు కదా, దేవా నీ బలాన్ని బట్టి మేము ఆనందిస్తూ ఉన్నాం. ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే, నిన్ను బట్టి ఆనందిస్తూ ఉన్నామంటే కేవలం నీ యొక్క బలాతిశయాన్ని బట్టే. ఆసాపు ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఒక 2-3 చూద్దాం. వాళ్ళ యొక్క దేవుని స్తుతించటానికి, దేవుని యొక్క బలాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా ఆయన స్తుతిస్తూ ఉన్నారో చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయన. చాలండి. యెహోవాయే నా బలము అని ఆసాఫ్ గారు అన్నాడు. ఇక్కడ మోషే గారు, ఇశ్రాయేలీలందరూ కూడా ఏమంటా ఉన్నారంటే, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణ అయ్యున్నాడు. మోషే తన ప్రజల చేత ఈ కీర్తన పాడిస్తూ ఉన్నాడు. మీరు చూసుకుంటూ వచ్చారు, నడుచుకుంటూ వచ్చారు, ఆయన ఆశ్చర్యకార్యాలను మీరు అనుభవిస్తూ వచ్చారు. దీని అంతటికీ కారణం మీరు ఏమనుకుంటున్నారంటే, మీరు మీ వెనుక ఉండి మీకు ముందుండి నడిపిస్తున్నటువంటి ఆయన బలాన్ని బట్టే మనం ఈ దినాన్ని ఎలా ఉందాము. యెహోవాయే నా బలము నా గానము, అందురు బట్టి మేము ఉత్సహిస్తూ ఉన్నామని మోషే ఇశ్రాయేలీయుల ప్రజలందరూ ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. మూడవదిగా చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెహోవా యందు నాకు మహాబలము కలిగిన. చాలండి. చాలాసార్లు వినుంటాం. హన్నాను గురించి మనము జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా ఆవిడ స్తుతించినటువంటి విధానం, యెహోవాయే నాకు ఏ బలం అంటండి? మహాబలము. నేను బలహీనరాలు కాబట్టే అనేకుల చేత నేను దూషింపబడటానికి కానీ నిందించబడటానికి కానీ కారణమైంది. నా బలహీనతను నేను గ్రహించి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క అవసరతను కూడా గుర్తించి ప్రార్థించినప్పుడు ఆవిడికి ఏమనిపించిందంటే, దేవుడే నాకు మహాబలాన్ని ఇచ్చేటువంటి వాడు, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. ఆవిడ స్తుతిస్తూ ఉంది, ఆయన బలం కలిగినటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు, కాబట్టి ఆయన వలననే నాకు మహాబలము కలిగినను ఆవిడ స్తుతిస్తూ ఉంది. ఇంకొకటి మనం చూసినట్లయితే దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 41వ వచనం చూస్తే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 41వ వచనం, నా దేవా యెహోవా
బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము. చాలండి. యెహోవా బలమునకు ఆధారమగు దేవా, నీ మందసమును దృష్టించి లెమ్ము. సొలొమోను గారు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. బలానికి ఆధారమయ్యేటువంటి దేవుడువు నువ్వు, సమాధానానికి ఆధారమయ్యేటువంటి దేవుడవు, జ్ఞానానికి ఆధారమయ్యేటువంటి దేవుడవు, వివేచనను అనుగ్రహించటానికి ఆధారమయ్యేటువంటి దేవుడవు. ఇవన్నీ కూడా నీలో గుప్తమై ఉన్నాయ్యా. కాబట్టే బలానికి ఆధారమగు దేవా, నీ యొక్క మందసమును దృష్టించి లెమ్ము. ఆ ప్రతిష్ఠ సమయంలో దేవుడు తన తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు సొలొమోను గారు అంటా ఉన్నాడు కదా, బలమునకు ఆధారమయ్యేటువంటి దేవుడు అయ్యా నీవు. నీ బలము లేకపోతే, నీ శక్తి సామర్థ్యాలు, నీ జ్ఞానము, నీ వివేచన నాకు నీవు ఇవ్వకపోతే ఈ గొప్ప మందిరాన్ని నేను కట్టించగలిగేవాణ్ణి కాను. నీవు బలము కలిగినటువంటి వాడువు కాబట్టే ఈ మందిరాన్ని అంతటినీ కూడా పూర్తి చేయగలిగావు. బలానికి ఆధారమైనటువంటి దేవుడువయ్యా. అది ఏ బలమైనా అయి ఉండొచ్చు, శారీరకమైన బలమైన కావచ్చు, మానసికమైనటువంటి జ్ఞానానికి సంబంధించింది అయి ఉండొచ్చు. పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు ఆయన మనలను బలపరిచేటువంటి బలవంతుడైనటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయనను మనం ఆరాధించటానికి వాక్యం ఏమై ఉన్నదంటే, ఆయన బలము కలిగినటువంటి దేవుడు. వీళ్ళందరూ కూడా ఆయన యొక్క బలాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. మా బలం కాదయ్యా, మా శక్తి కాదయ్యా, కేవలం మేము నీ చేతిలో పనిముట్లు మాత్రమే. నీ బలము చేత నువ్వు నింపావు, నీ మహాబలము చేత నువ్వు నింపావు. బలమునకు ఆధారమయ్యేటువంటి వాడవు నీవే. బలానికి నీ బలము వలన సంతోష గానము చేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా దేనిని బట్టి వాళ్ళు స్తుతిస్తా ఉన్నారంటే, ఆయన యొక్క బలాతిశయాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నారు. చివరికి ఇంకోటి చూద్దాం. కీర్తనలు 59వ కీర్తన 16-17 వచనాలు చూస్తే, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. దావీదు గారు అంటా ఉన్నాడు, ఆపద్దినాన నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆశ్రయ దుర్గంగా ఉన్నావు. అంతేకాదు, నీ బలమును బట్టి నేను కీర్తించెదను. అంతేగాని నా బలం కాదయ్యా, నేనెక్కడ వాడిని, నా జీవితం ఏంటి, గొర్రెల ద్వారంలో ఉండాల్సినటువంటి వాడిని. ఇంకా పిల్లలు ఉన్నారా అంటే తన తండ్రే చెప్పాడు, ఇంకొకడు ఉన్నాడయ్యా కడసారవాడు, వాడెక్కడో మందలు మేపుతా ఉన్నాడు. ఇలాంటి వాడిని కదా నేను. ఈరోజు సింహాసనం మీద ఉన్నాను. ఇశ్రాయేలీల ప్రజలందరినీ 12 గోత్రాల వారిని పరిపాలించగలిగినటువంటి ఆ యొక్క సింహాసనం మీద ఈరోజు కూర్చుని ఉన్నాను అని అంటే కేవలము నీ బలము చేతనే, నీ బలము చేతనే. మనం చూసాం ఆసాపు గారు ఏ విధంగా స్తుతించారో, హన్నా ఏ విధంగా ఆయన్ని స్తుతించిందో, ఇశ్రాయేలీలు మోషే ఏ విధంగా ఆయనను స్తుతించి ఆరాధించారో, సొలొమోను గారు ఏ విధంగా ఆయన స్తుతించాడో, దావీదు గారు ఏ విధంగా ఆయన స్తుతించాడో, వీళ్ళందరూ కూడా ఆయన యొక్క బలాన్ని బట్టి ఆయనను స్తుతించినటువంటి వారిగా ఉంటా ఉన్నారు. మనం చెప్పుకున్నటువంటి చూసినటువంటి ఈ వీటిల్లో నుంచి 1-2 సంఘటనలు ఈరోజు ఆరాధనకు మనము చూద్దాము. చూడండి, నిర్గమాకాండం 13వ అధ్యాయం 14వ వచనం. ఇక మీదట నీ కుమారుడు
ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వానిని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటకు రప్పించెను. చాలండి. నీ కుమారులు నిన్ను అడిగినప్పుడు అడుగుతారు మన పిల్లలు, ఇదే ఎందుకు చేస్తా ఉన్నారు, ఎందుకు మీరు ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నారు, ఎందుకు మీరు దేవుని యొక్క సన్నిధికి వెళతా ఉన్నారు, ప్రార్థించటం వల్ల మీకేమైనా మేలు కలిగిందా, మీకేమైనా ప్రయోజనం కలిగిందా, ఎందుకు మీరు ఇంత ఒకవేళ భక్తి కలిగి జీవిస్తూ ఉన్నారు? ఎందుకంటే ఈ దినాన్న ఆ న్యాయాధిపతుల యొక్క పరిస్థితులు ఆ దినాల్లో ఎలా ఉన్నాయో ఈ దినాన కూడా అదే పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది కదా, దేవుని ఎరుగనటువంటి తరము. మనం దుఃఖించాల్సినటువంటి పరిస్థితి, కన్నీరు కార్చాల్సినటువంటి పరిస్థితి, మన భక్తిని బట్టి మన యొక్క ఆత్మీయ దుస్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో విలపించాల్సినటువంటి పరిస్థితి. నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ దినాన నేటి పరిస్థితులు కూడా మన యొక్క పిల్లల విషయంలో అలాగే ఉన్నాయి. అనేకమైనటువంటి వాటి చేత మన పిల్లలు పట్టబడతా ఉన్నారు, చెరపట్టబడతా ఉన్నారు. దేవుని యొక్క భయమన్నా దేవుని యొక్క సన్నిధన్నా ఇష్టత లేనటువంటి వారిగా ఈ దినాన మన పిల్లలు ఉంటా ఉన్నారు. అయినా వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు మనల్ని. ఇక్కడ మోషే గారు చెబుతా ఉన్నాడు కదా, మీ పిల్లలు, నీ కుమారుడు నిన్ను అడుగుతాడు రేపు ఎందుకు చేస్తున్నారు ఇది అని. అడిగితే నువ్వు సమాధానం చెప్పాలి. దేవుడు అన్నాడు కదా, నీ పశువుల్లోనే కానీ నీ సంతతిలో తొలుచూలైనటువంటిది దేవునికి ప్రతిష్ఠితము అని చెబుతూ ఈ యొక్క మాటను ఆయన చెప్పాడు. ఎందుకు ప్రతిష్ఠితమని ఒకవేళ నీ పిల్లలు అడుగుతారేమో, అడిగినప్పుడు నువ్వు చెప్పాలి, ఐగుప్తు యొక్క దాస్యంలో మన యొక్క తండ్రులు పితరులు ఉన్నారు, ఆ దాస్యం నుండి ఆయన మనలను విడిపించాడు. ఆయన ఎందుకంటే దాస్యపు దినాలు అయిపోయినాయి. ఈ రోజున అందరం స్వతంత్రులు అనుకుంటా ఉన్నాం. మన ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి. మన యొక్క అన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా ఉంటా ఉన్నప్పుడు మనము ఎక్కడ నుండి వచ్చామో, ఏ చెర నుండి వచ్చామో అనేటువంటి విషయాలు మరిచిపోయినటువంటి తరానికి మనం జ్ఞాపకం చేయాలి. ఒకప్పుడు చెరలో ఉన్నాం, ఆ చెర నుండి, దాస్యం అనేటువంటి ఆ చెర నుండి ఆయన విడిపించాడు. ఇది మీ పిల్లలకు చెప్పండి, మోషే చెబుతా ఉన్నాడు. అంతేకాదు, చూడండి 13వ అధ్యాయంలోని 3వ వచనంలో కూడా ఉంటుంది కదా, మీరు దాసగృహమైనటువంటి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్ములను బయటికి తీసుకొచ్చాడు. ఇది మీ పిల్లలకి చెప్పండి. ఇది రేపటి భవిష్యత్తు కలిగినటువంటి మీ తరాలకు తర్వాత వారికి చెప్పండి ఈ విషయాన్ని. ఎందుకంటే మన దుస్థితి మన పిల్లలకు చెప్పలేనటువంటి దుస్థితిలో ఈ దినాన మనం ఉన్నాం. వాళ్ళ జ్ఞానం ముందు మన జ్ఞానం చాలా అల్పంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళకున్నటువంటి లోక జ్ఞానం ముందు మనకున్నటువంటి లోక జ్ఞానం అసలు శూన్యంలాగా కనిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళకు మనం ఎలా ఉన్నామంటే వెర్రివారిలాగా కనిపిస్తూ ఉన్నాం. మోషే చెబుతా ఉన్నాడు కదా, నీ పిల్లలకు నీవు జ్ఞాపకం చెయ్యి, చెర నుండి వచ్చినటువంటి ఆ యొక్క దినాలను నువ్వు జ్ఞాపకం చెయ్యి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని కాదు నువ్వు జ్ఞాపకం చేయాల్సింది. ఒకప్పుడు మనం ఏమై ఉన్నామో,
ఒకప్పుడు మన యొక్క పరిస్థితి ఏంటో, ఎలా విడిపించబడ్డామో దానిని నీ పిల్లలకు నువ్వు జ్ఞాపకం చేస్తే ఈ దినాన ఒకానొక దినాన నీవు లేకపోయినా ఆ యొక్క మాటలు వారికి జ్ఞాపకం వస్తాయి. కాబట్టి ఒకవేళ ఇశ్రాయేలీలు బానిసత్వం అనేటువంటి చెరలోంచి బయటకు వచ్చారేమో, ఒకవేళ మనం ఆలోచిస్తే మనం ఆయనను ఆరాధించటానికి అయ్యో మాకేమి చెరలేదే, ఇశ్రాయేలీలు వాళ్ళు అంటూ ఉంటారు కదా, యూదులు అంటారు కదా, మేమెవరికి బానిసలం కాదు, మేము తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క సంతానం. జ్ఞాపకం చేయాల్సింది మన యొక్క పాత స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, గతాన్ని మన యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే వర్తమానంలో మనం ఎలా జీవించాలో అనేటువంటి తన యొక్క ఆయన బలం చేత మనల్ని ఎలా నిలబెట్టాడో వాళ్ళు గ్రహిస్తారని. కాబట్టి ఒకవేళ వాళ్ళు చెర నుండి విడిపించబడ్డారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అని మోషే గారు చెబుతా ఉన్నాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనతో అంటా ఉంది కదా, నీవు ఏ చెర నుండి విడిపించబడ్డావు, ఎవరు నిన్ను విడిపించారు, విడిపించిన ఆయన యొక్క బలాతిశయాన్ని బట్టి నీవు ఆయనను ఆరాధించాలి. ఇది మనకు వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఇశ్రాయేలీలను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆ యొక్క చెర నుండి. ఈ దినాన మన బిడ్డలకు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఒకప్పటి నా జీవితం ఇది, ఒకప్పటి నా పరిస్థితి ఇది, ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నాను, పాపంలో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవించుకుంటూ వచ్చాను. అయితే ఆయన బాహుబలము చేత తన వాక్యాన్ని వినిపింపజేసి రక్షింపజేసినటువంటి దేవుడు ఆయన. ఒకప్పుడు ఏ బంధకాల్లో నేనున్నానో ఆ బంధకాలన్నిటి నుండి కూడా విడిపించినటువంటి బలాతిశయము కలిగినటువంటి దేవుడు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి రేపటి దినాన మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన మీ కనులు ఎదుటున్నటువంటి పరిస్థితులన్నీ ఒకవేళ బాగానే ఉన్నాయి కాబట్టి, దేవుడంటే లెక్కలేని పరిస్థితుల్లో ఉన్నామేమో, దేవుడిని గురించిన ఆలోచనలే మనకు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నామేమో, జ్ఞాపకం పెట్టుకోండి. మీ కుమారులకు ఈ విషయాన్ని తెలియజేయండి అని మోషే చెబుతా ఉన్నాడు. ఈ దినాన మన బిడ్డలకు మనం చెప్పాలి. ఆ భారాన్ని దేవుడు మన మీద పెడతా ఉన్నాడు. ఏమనంటే, ఒకప్పుడు చెరలోనే ఉన్నానయ్యా, ఒకప్పుడు దూషించినటువంటి వారిలోనే ఉన్నానయ్యా, ఒకప్పుడు నేను మాట్లాడితే అన్ని అబద్ధాలే, దేవుని గూర్చినటువంటి విరోధమైనటువంటి భావనలే, ఎక్కడా దేవునికి లోబడినటువంటి పరిస్థితి నా జీవితంలో లేదు. కానీ ఇంత దౌర్భాగ్యుడైనటువంటి నన్ను తన బలాతిశయము చేత ఆయన నన్ను రక్షించుకున్నాడు. కాబట్టి ఈ దినాన నేను ఆయన బలాన్ని బట్టి నేను ఆనందగానం చేస్తూ ఉన్నాను, ఆయనను స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినాన నా హృదయం నిండా ఉన్నటువంటి సంతోషానికి కారణం ఏంటంటే, ఆయన తన యొక్క బలము చేత నన్ను విడిపించి రక్షించాడు. కాబట్టి నేను ఈ దినాన స్తుతించగలుగుతా ఉన్నాను. ఆ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని మనం ఒక్కరే అనుభవించటం కాదు, మన బిడ్డలకు వాటిని నేర్పించమని వాక్యము సెలవిస్తూ ఉంది. నీ బిడ్డలకు ఈ యొక్క వాక్యాన్ని తెలియజేయమని చెబుతూ ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయనను మనము ఏమని ఆరాధించవచ్చంటే, అవును ప్రభువా, ఒకప్పుడు నేను చెరలోనే ఉన్నాను, నీ బలాతిశయాన్ని బట్టి నీవు నన్ను రక్షించావు ప్రభువా. దానిని బట్టి ఈ దినాన నా హృదయం అంతా కూడా సంతోషంతోనూ ఆనంద గానంతో నిన్ను స్తుతిస్తా ఉన్నాను. ఈ సంతోషానికి కారణం నీ బలమే ప్రభువా అని ఆయనను మనము ఆరాధించవచ్చు. రెండవదిగా చూసినట్లయితే 74వ కీర్తన 12, 13 వచనాలు. 74వ కీర్తన పురాతన కాలం మొదలుకొని దేవుడు నాకు రాజై ఉన్నాడు,
దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. చాలండి. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. ఆయన బలము చేతంట, ఆయన నాకు రాజుగా ఉన్నాడు, ఆయన నాకు రక్షణను అనుగ్రహించాడు. ఆయన యొక్క బలము చేత సముద్రమును పాయలు చేయగలిగినటువంటి బలవంతుడు ఆయన. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనం, మోషే చాలండి, సముద్రపు వైపు తన యొక్క చేయిని చాపకంట బలమైనటువంటి తూర్పు గాలిని ఆయన విసరింపజేశాడట. ఏమైందండి? సముద్రం ఆరిన నేలన ప్రజలు నడుచుకుంటూ వెళ్ళారు. ఆయన సముద్రమును పాయలు చేయగలిగినటువంటి దేవుడు ఆయన. సముద్రమును పాయలు చేయగలిగినటువంటి వాడే కాదండి, సముద్రమును రేపగలిగినటువంటి వాడు కూడా ఆయన. మనము నడవటానికి ఆయన సముద్రాన్ని పాయలు చేస్తాడు, మనలను సరిచేయటానికి సముద్రాన్ని రేపేటువంటి వాడు ఆయన. మనలో ఉన్నటువంటి వక్రతనాన్ని, మనలో ఉన్నటువంటి వంకరతనాన్ని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ యొక్క ప్రవర్తన దగ్గర ఆయన సముద్రాన్ని రేపగలిగినటువంటి వాడు కూడా ఆయన. అంత బలవంతుడైనటువంటి దేవుడు ఆయన. ఆయన బలాన్ని గూర్చి ఒక దైవ సేవకుడు ఒక కథ చెప్పాడు. ఎందుకో ఆ కథ నాకు మంచిగా అనిపించింది. కథ ఇది. కథలో ఏముంటుందంటే నీతి ఉంటుంది, అంతేగాని అది ఎలా అవుద్ది, ఇది ఎలా అవుద్ది, అది ఎలా జరుగుద్ది మనం ప్రశ్నించుకోవటానికి కాదు. కథ ఇది. ఆ సేవకుడు చెబుతూ, ప్రభువు మోషే యెహోషువ అనుకుంటా కథ ఇది. గోల్ఫ్ ఆట ఆడతారు కదా, వాళ్ళ చేతిలో స్టిక్ లాంటిది ఉంటుంది, చిన్న బాల్ని కొడితే అది వెళ్ళి ఆ రంధ్రంలో పడాలి అంటే సరే విశ్వాసి ప్రభు మోషే విశ్వాసి ఉన్నారట. ఉంటే ప్రభు అన్నారట, మోషే ముందు నువ్వు వెయ్యయ్యా అన్నాడట. ఆ యొక్క స్థలంలో మధ్యలో నుంచి ఒక పెద్ద ఒక కాలువ లాంటిది ఉందట. వేసేటువంటి వాళ్ళు కొట్టేటువంటి ఆ బాలు ఈ మైదానంలో నుంచి ఆ కాలువ కూడా దాటి అవతల ఉన్నటువంటి ఆ హోల్లో పడాలి. కొట్టమంటే సరే మోషే గారు మొదటగా తన యొక్క స్టిక్ తీసుకుని కొట్టాడట. అది గ్రౌండ్ నుంచి వస్తా నీటి దగ్గరకు వచ్చిందంట. ఆ బాలు నీటి దగ్గరకు వస్తే ఆ నీరు ఏమవ్వాలి? ఆ బంతిని చూసి ఆ నీరు పాయలైందంట. ఆ పాయలవగానే ఆరిన నేల ఆ బంతి వెళ్ళిపోయి అవతల ఒడ్డుకి వెళ్ళి ఆ హోల్లో పడిందంట. భలేగా ఉందనుకున్నాడంట విశ్వాసి. సరే ప్రభువు కొట్టారంట. ప్రభువు కొడితే ఆ బంతి అంట నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళినట్టు వెళ్ళి ఆ యొక్క హోల్లో పడిందంట. రెండు చూసావు కదా, నీవు కూడా కొట్టు అనే విశ్వాసిని అడిగాడంట ఆయన. అయ్యా నా వల్ల కాదయ్యా, ఆయన కొడితే పాయలైంది, మీరు కొడితే నడుచుకుంటూ వెళ్ళింది, నేను కొడితే ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదయ్యా, అస్సలు నాకు ఈ ఆట తెలీదు, దీన్ని ఎట్టగొట్టాలో పట్టుకోవాలో కూడా తెలీదు అంటే ఆయన అన్నాడంట, నేనున్నాను కదా అన్నాడంట ఆయన. మీరున్నా సరే నా శక్తి నాకు తెలుసు కదా అయ్యా అన్నాడంట ఆయన. లేదు నువ్వు కొట్టు అన్నాడంట ఆయన. అప్పుడు పట్టుకుని, ఎందుకయ్యా నేను బలహీనుని కదా, నాతో ఈ పని చేపిస్తావు,
అసలు ఎప్పుడు ఈ స్టిక్ కూడా నేను పట్టుకోలేదు, నాతో పట్టుకుని ఈ పని చేపిస్తావు అంటే నువ్వు చెయ్యి అన్నాడట ఆయన. పట్టుకుని ఆ బంతిని కొట్టాడంట ఆయన. కొడితే ఆ బంతి ఎదరకెళ్ళలేదంట, ఆ బంతి అంటే వెనక్కిపోయిందంట. అప్పుడు అన్నాడంట ఆ విశ్వాసి, ప్రభువా నేను ముందే చెప్పాను గయ్యా, అసలు కొడితే ఇది ఎటు వెళ్తుందో నాకు తెలియదు కదా, నాతో ఏమి ప్రయోజనం అయ్యా అని అన్నాడట. ఆ బంతి వెనక్కి వెళితే అక్కడ ఒక కప్పు ఉందంట, దాన్ని నోట్లో చిక్కిందంట. అది నోట్లో చిక్కిన తర్వాత చూసావయ్యా ఆఖరికి కప్ప నోట్లోకి వెళ్ళింది అంటున్నాడంట. ఒక పక్షి ఆకాశంలో నుంచి ఎగురుకుంటూ వచ్చి ఆ కప్పనట కాళ్ళతో ఎత్తిపట్టిందంట. ఎత్తిపట్టి ఆ యొక్క పాయ అక్కడ ఉన్నటువంటి కాలవ దాటి ఆ హోలు తిన్నగా రాగానేనంట దాని ముక్కుతో ఒకసారి కప్పనట్టు కొట్టిందంట. ఆ కప్ప నోరు తెరిచేసరికి ఆ బాల్ వచ్చి ఆ హోల్లో పడిందంట. ప్రభు ఆ విశ్వాసి వంక చూశాడంట. అంటే నేను కదా చేసేది, నీవు కొడితే వెనక్కెళ్ళొచ్చో పక్కెళ్ళొచ్చో, కానీ చెప్పినటువంటి వాడిని నేను కదా, బలాతిశయం కలిగినటువంటి వాడిని నేను కదా, నీళ్లను పాయలుగా చేయగలిగినటువంటి వాడను, నీళ్ల మీద నడవగలిగినటువంటి వాడను, అవసరమైతే ఆకాశంలో నుంచి కూడా నేను దాని యొక్క గమ్యస్థానాన్ని చేర్చగలిగినటువంటి బలవంతుడిని నేనుండగా నీవెందుకు భయపడతావు? అవును కదా. ఈ దినాన్న మన జీవితాల్లో కూడా ఎన్నో సముద్రాలు, ఎన్నో నదులు, ఎన్నో గుట్టలు, ఇలాంటి అడ్డులు మనకు కలుగుతూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తూ ఉంటుందంటే నా వల్ల కాదు ప్రభువాయగా, నేను నిస్సహాయుణ్ణి అని మనం ఒప్పుకుంటే ఆయన సముద్రమును పాయలు చేయగలిగినటువంటి దేవుడు. అందుకని యోబు గారు అంటాడు కదా, చూడండి యోబు గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. తన బలము వలన సముద్రమును రేపును. చాలండి. అంతేకాదు, మనం వెళుతున్నటువంటి త్రోవలో ఎన్నిసార్లు ఆయన సముద్రం లాంటి సమస్యలను ఆయన పాయలు చేసి మనల్ని నడిపించలేదు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే, మోషే అంటున్నాడు కదా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం కూడా మన జీవితాల్లో మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల దగ్గర అవి మన శక్తికి మించినవైనని మనం ఆలోచన చేసిన దగ్గర ఆయనే ఆ సమస్యను పాయలు చేసి మనలను నడిపించినటువంటి సందర్భాలు మన జీవితాల్లో ఎన్నో కనిపిస్తాయి. అంతేకాదు, ఇంకోటి అనుకున్నాం కదా, ఆయన సముద్రాన్ని రేపగలిగినటువంటి వాడు కూడా. ఎప్పుడు రేపుతాడంటే మనలను సరిచేయటానికి ఆయన సముద్రాన్ని రేపుతాడు. ఆయన మన యొక్క విశ్వాసాన్ని బలపరచటానికి, మనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని తీసివేయటానికి ఆయన సముద్రాన్ని రేపేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళు అన్నారు కదా, ప్రభువా నశించిపోతున్నావు, నీకు చింత లేదా అన్నారు. ఆయనకి చింత లేదా? చింత మనకెక్కువ, మనకంటే ఆయనకి ఎక్కువ మన మీద. మనకుండేటువంటిది భౌతికమైన చింతే, కానీ ఆయనకు మన చింతలన్నీ ఎరిగినటువంటి వాడు ఆయన. ఆ చింతలన్నిటిలో నుండి మనం నడిపించేటువంటి దేవుడు ఆయన. లేచంట గాలిని, ఆ యొక్క తరంగములను గద్దించాడంట, నిమ్మలపడింది. నేను వెళ్ళనయ్యా అని ఎక్కడికో వెళ్ళి కింద పడుకున్నవాడిని ఎలా లేపాడు ఆయన? సముద్రమును రేపి ఓయి నిద్రపోతాలే అన్నాడు ఆయన. ఎందుకు సముద్రాన్ని రేపాడంటే మన యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిలో మనము దేవుని మర్చిపోయి దేవుని మాటకు విధేయతను కనపరచనటువంటి వారిగా ఉంటున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సముద్రాన్ని రేపుతాడు. రేపి ఓయి నిద్రపోతాలే, నువ్వు వెళ్ళాల్సినటువంటిది, నువ్వు ఓడలో వెళ్ళమన్నాను, ఇప్పుడు నేను ఎలా తీసుకెళ్తానంటే, ఎలా తీసుకెళ్తాడని ఎలా అయినా తీసుకెళ్ళగలడు ఆయన. సముద్రంలో పడవేస్తే చేప తీసుకెళ్ళి ఒడ్డుకు తీసుకెళ్ళింది. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన తన బాహువును చాపి మనలను ఆయన రక్షించేటువంటి దేవుడు. ఆయన
ఆయన కృప చూపించేటువంటి దేవుడు. ఈ దినాన మనం ఏమని ఆయనను ఆరాధించవచ్చంటే, ప్రభువా, నీ బలాన్ని బట్టి నేను ఆనందగానములతో నేను స్తుతిస్తా ఉన్నాను. నీ బలాన్ని బట్టి సముద్రమును పాయలుగా చేసినటువంటి వాడు. అంతేకాదు ప్రభువా, నా జీవితంలో ఎదురైనటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల దగ్గర నీవు పాయలు చేసి ఆరిన నేలన నన్ను నడిపిస్తూ నా విశ్వాసాన్ని బలపరుస్తున్నటువంటి బలవంతుడైనటువంటి దేవుడివయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మీరు సిద్ధపడి వచ్చినటువంటి దాన్ని బట్టి కానీ, ఒకవేళ వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి, ఆరాధన చేద్దాం.